నమస్కారమండి. మన ఆస్ట్రో సౌత్ ఛానల్కి మీకు స్వాగతం. సాధారణంగా మనం జాతక ఫలితాలు చూసేటప్పుడు కేవలం రాశిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, రాశి అంటే మన మనస్సు, లగ్నం అంటే మన జీవితం. ఈ రెండింటినీ కలిపి విశ్లేషించినప్పుడే మనకు ఖచ్చితమైన ఫలితాలు అందుతాయి. ఇక్కడ నేను ఎవర్నీ భయపెట్టడం లేదు, అవాస్తవమైన మాటలు చెప్పడం లేదు. నిజంగా గ్రహస్థితి ఎలా ఉందో, దాని ప్రభావం ఏమిటో అదే మీకు చెప్తున్నాను. నమ్మకమున్నవారు వినండి, లేనివారు వదిలేయవచ్చు. ఇప్పుడు మనం స్పష్టంగా రాశిఫలాల్లోకి వెళ్ళుదాం. ధనస్సు రాశివారికి ఫిబ్రవరి 2026 నెలలో గ్రహస్థితులను పరిశీలిస్తే ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను అందించనుంది. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ ధనస్థానంలో 2వ ఇల్లు ఉండటం వల్ల ఆర్థిక విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించాలనే పట్టుదల పెరుగుతుంది. గురువు 7వ స్థానంలో మిథునంలో ఉండటం వల్ల భాగస్వామ్యాలు, వివాహ సంబంధాలు బలోపేతమవుతాయి. కేతువు భాగ్యస్థానంలో 9వ ఇల్లు సింహంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముందుగా ఇప్పుడు వృత్తి మరియు ఆర్థిక స్థితి గురించి చూద్దాం. ఈ నెలలో మీ రాశిచక్రంలో గ్రహాల కదలికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీ ధనస్సు రాశి నుండి ద్వితీయ స్థానమైన మకరంలో కుజుడు, సూర్యుడు ఉండటం వల్ల మీ దృష్టి అంతా ఆర్థిక అంశాలపైనే ఉంటుంది. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా తృతీయ స్థానమైన కుంభంలో రాహువుతో పాటు బుధ, శుక్ర, సూర్య, కుజుల కలయిక ఒక విలక్షణమైన శక్తిని ఇస్తుంది. దీనివల్ల మీ మాట తీరులో ఒక రకమైన ధైర్యం, స్పష్టత వస్తాయి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మీరు గతంలో ఆగిపోయిన పనులను లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే గ్రహాల ప్రభావం వల్ల ఆదాయం పెరిగినప్పటికీ దానికి సమానంగా ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి. మీ కష్టార్జితాన్ని అనవసరమైన విషయాలకు ఖర్చు చేయకుండా ప్రతి రూపాయిని లెక్క చూసుకుంటూ పొదుపు చేయడం చాలా ముఖ్యం. మీ తెలివితేటలే మీ ఆర్థిక భవిష్యత్తుకు పునాది అని గుర్తుంచుకోండి. వివాహం మరియు బంధాలు గురించి చూస్తే మీ రాశి నుండి 7వ స్థానంలో గురుభగవానుడి సంచారం మీకొక పెద్ద ఊరటనిస్తుంది. ఇది దాంపత్య జీవితానికి మరియు వ్యాపార భాగస్వామ్యాలకు ఒక సువర్ణావకాశం వంటిది. మీరు సరైన తోడు కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తుంటే ఈ నెలలో ఆ నిరీక్షణ ఫలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. వివాహితులకు మీ మధ్య ఉన్న చిన్న చిన్న ఆవేశాలను, తొందరపాటు నిర్ణయాలను పక్కన పెట్టండి. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ఇది సరైన సమయం. విద్యార్థుల భవిష్యత్తు గురించి చూస్తే విద్యార్థులకు ఇది ఒక కీలకమైన మలుపు. 9వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీరు ఉన్నత విద్య గురించి లేదా విదేశీ విద్య గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. 3వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల మీలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. మీరు విజయం సాధించాలంటే ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా చదవడం, చిన్నపాటి విరామాలు తీసుకోవడం చాలా అవసరం. మహిళలు మరియు గృహిణులకు, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే మహిళలకు ఈ నెలలో కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. 4వ ఇంట్లో శని ప్రభావం వల్ల ఇంటి పనుల భారం కొంత పెరిగినట్లు అనిపించినా మీ ఓర్పుతో వాటిని చక్కదిద్దుతారు. మీరు ఏదైనా సొంతంగా వ్యాపారం లేదా చిన్నపాటి పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. విదేశాలలో ఉన్నవారు మాతృభూమికి దూరంగా ఉంటూ కష్టపడుతున్న మీ మనసులోని ఆవేదన నాకు అర్థమవుతుంది. 9వ ఇంట్లో కేతువు సంచారం వల్ల మీ వీసా లేదా పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్కి సంబంధించిన పనులలో కొంత జాప్యం జరగవచ్చు. ఈ సమయంలో మీరు ఒంటరితనానికి లోను కాకుండా మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. అనవసరమైన ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. ఈ నెలలో ప్రయాణాల విషయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలలో చంద్రాష్టమ ప్రభావం ఉంటుంది. ఈ 3 రోజులు వాహనం నడిపేటప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరుకోవడం ముఖ్యం. వీలైతే ఈ తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి మాట్లాడవలసి వస్తే 4వ ఇంట్లో శని సంచారం వల్ల మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికావద్దు. శారీరకంగా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని అలజడులు తగ్గి స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి. శుభ తేదీలు
ఫిబ్రవరి 3, 8, 15, 26 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. జాగ్రత్త తేదీలు: ఫిబ్రవరి 17, 18, 19 చంద్రాష్టమం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది కేవలం రాశి ఫలితమే చూస్తారు. కానీ నిజమైన ఫలితం తెలుసుకోవాలంటే లగ్నాన్ని కూడా తప్పకుండా చూడాలి. ఎందుకంటే రాశి అంటే మనసు, భావాలు, లగ్నమంటే జీవితం, విధి. మీ లగ్నం బలంగా ఉంటే ఏ సమస్యలు కూడా పెద్దగా ప్రభావం చూపవు. లగ్నం బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం చాలా అవసరం. దశాభుక్తి కాలాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఏ గ్రహం దశ నడుస్తుందో దాని ప్రకారమే ఫలితాలు వస్తాయి. కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని మాత్రమే ఆధారంగా పెట్టుకోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీ మద్దతు మాకు ప్రోత్సాహం. సర్వే జనా సుఖినో భవంతు.